శ్రీకృష్ణ అందరికీ. నా పేరు వాసు. నేను నైట్ అయితే కాశీ రీచ్ అయిపోయాను. రెస్ట్ అయితే లేదు, ఫుల్ పడుకుని పోయి మార్నింగ్ లేచి 3:30 అవుతుంది అరౌండ్. కాశీ గుడికి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అప్డేట్ చేస్తున్నాం. ఫుల్ ఇంకా రష్ ఉందో లేదో తెలీదు. 3కి ఎలా ఉందంటే 3:30కే ఇంకెలా ఉంటుందో అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం. వీధులు మాత్రం భలే ఉన్నాయి. పేరు కోటలు పిలిచి ఎలా ఉంటాం. మా గ్రూప్ తండే ఇప్పుడు అంతా గూగుల్ మ్యాప్స్ స్ట్రైట్ ఫార్వర్డ్ చూసుకొని అలాగే వెళ్ళిపోతున్నాం. ఎటు వెళ్తున్నాం మాకు తెలీదు. షిఫ్ట్ అయ్యాము ఇగో ఈ బ్రోకి. అంతా దొడ్డిదారే, ఎటు తీసుకెళ్ళడం తెలియదు కానీ వెళ్ళిపోతున్నాం అంతా. కానీ మేము వెళ్తుంది కరెక్ట్ అయినా మాకైతే అనిపిస్తుంది. మామూలుగా ఉండదు ఈ బ్రోత్ అది. మేము ఇంకా కాలభైరవ టెంపుల్కి వెళ్తున్నాం. ఈ టెంపుల్కి వెళ్ళి అక్కడ దర్శనం చేసుకొని ఇంక ఇలా వద్దాం రిటర్న్ వద్దాం అనే లోపు మాకు ఈ లైన్ కనిపించింది. ఎంత వేటో కాశీ కంట లైను. మా వాళ్ళ మధ్యాహ్నం అయిపోద్ది. మేము అనుకునేది మొత్తం చూపిస్తుంది. చూశారు కదా ఈ లైన్ సంగతి. చాలా లైన్ ఉంది. ఇందాక నేను నడుస్తూనే ఉన్నాను. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వచ్చాం. లాస్ట్కి అయితే గుడికి వచ్చేసినాం. కానీ గుడి అయితే ఇంక ఓపెన్ చేయలే. లైన్ చూడు అనుకుందా. మా ఈ పెయింటింగ్ చూడు అసలు ఏం వేసినారంటే ఏం వేసాడు అసలు బుర్రపాడు. ఆ ఆర్ట్కి అసలు మెచ్చుకోవాలి, అంత బాగా వేశారు. అసలు ఈ కాశీ రోడ్లు అంతా ఇలా ఉన్నాయి. మొత్తం సందులు అన్నీ పెయింటింగ్లే. సూపర్. అసలు మనకేమొచ్చారంటే మనకేం రాదు. తినడం, కొనుక్కోవడం, రిపీట్, మళ్ళీ పొద్దుగా లేస్తాం అంతే. ఇంకా ఓపెన్ అవ్వలేదట. ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ కాలేదు. టెంపుల్ ఎన్నింటికి ఓపెన్? 4:30. లాస్ట్కి అయితే లైన్లోకి వచ్చాం. ఎంత లైన్ ఉందో చూసారు కదా, చాలా లైన్ ఉంది. టైం 4:20 అవుతుంది. మా ఫస్ట్ తాండలు అయితే ఎక్కడ నుండో ఆ గూగుల్ మ్యాప్స్ నుంచి తీసుకొచ్చాడు. ఇంకో షార్ట్ కట్ తాండలు అనమాట. అంత అడ్డదారే. లాస్ట్కి అయితే చేరుకున్నాం. ఈ లైన్ చేరుకొని మేము ఇంక వెళ్ళేలోపు అక్కడ దర్శనం చేసుకొని ఆ గుడి దగ్గర మెయిన్ కాశీ దగ్గరికి వెళ్ళేలోపు మధ్యాహ్నం 2 అయిపోద్ది. టైం 4:30 అవుతుంది. మా ఇప్పుడైతే కాలభైరవ టెంపుల్కి అయితే వెళ్ళాం కదా, దర్శనం అయిపోయింది. ఇప్పుడు ఎలా అయింది బ్రో దర్శనం? బ్రో దర్శనం చాలా బాగా. బ్రో ఇట్రా ఒకసారి చెప్పు మన వాళ్ళకి దర్శనం ఎలాగ అయింది? బాగానే జరిగింది. ఎలా ఉంది అక్కడ? వీడియో క్లిప్ పెడతాను, చిన్నది తీసాను. కాకపోతే వాళ్ళు తీయద్దు అనేసారు కాబట్టి చిన్నది తీసాను, పెడతాను. ఆ క్లిప్ కూడా చూడండి. గేట్ నెంబర్ 4 ఇదైతే. ఈ గేట్ నెంబర్ 4 లైన్ ఇలా ఉంది. 4 గేట్లు ఉంటాయంట మొత్తం. అందులో ఇది ఒక గేట్. ఈ లైను ఇది ఓపెన్ చేయలే గుడి మాత్రం. ఇప్పుడే మా కాశీ దర్శనం అయితే అయ్యింది. ఒక అరగంట అవుద్ది అయ్యిందో లేదో. ఇంకా బయటకు వచ్చిన తర్వాత మార్నింగ్ 5 o'clock చూసిన జనాలు ఇప్పుడు చూసిన జనాలు అయితే చాలామంది పెరిగిపోయారు. మేము ఇప్పుడు 2 గంటలు లేచి స్నానాలు చేసుకొని ఇంకా గుడికి వెళ్తే కొంచెం ఖాళీగా ఉంది. అప్పటికే ఇంకా లైన్లో నించుంటే 5:45 కల్లా మేము లైన్లో నించున్నాం. మేము కాలభైరవ టెంపుల్కి అవన్నీ తిరిగేలోపు 5:45 అయింది. ఎంత అయింది మినిమం. అక్కడికి వెళ్ళి కూర్చున్న తర్వాత మ్యాక్సిమం అయితే ఎలా లేదన్నా 2-3 గంటలు పెడుతుంది అక్కడ ఆ గుడి దగ్గర. ఆ గుడి దగ్గర పట్టేసిన తర్వాత ఇంక ఇటువైపు వచ్చిన తర్వాత కాశీకి మెయిన్ గుడి దగ్గరికి వచ్చిన తర్వాత లైన్లో నించుంటే మేము 5:45కి నించుంటే 10:30కి బయటకు వచ్చాం. ఇక్కడికి 10:30. ఎంత టైం పడింది అంత టైము. మీరు ఒక్కసారి ఆ కాశీ గుడిలోకి వెళ్ళిన తర్వాత ఉంది మావా, లిటరల్లీ గూస్ బంప్స్. ఒక్కొక్కరు హరహర మహాదేవ్ అంటుంటే రోమాలు లెగుస్తున్నాయి. ఆహా చాలా బాగుంది. ఇంకా మీకు సెకండ్ అయితే లాగేస్తుంటారు. చూడలేము అంత ఎంత ఇలా చూసేలోపు లాగేస్తారు అనమాట. చూసిన వాళ్ళకే లాగేస్తే మరి ఇంకేం చేయలేము అనమాట. అది లెక్క. ఇంక ఇగో సైకిల్ బాబా ఆశ్రమంకి వచ్చేసాం. వచ్చిన తర్వాత 1 గంటకి ఎప్పుడు లంచ్ పెడతారంట. అది తినేసి
తినేసి ఇంకా అలాగా ఘాట్లకి వెళ్ళి తిరుక్కొని వస్తాం. ఈ లోపు ఇక్కడ గుడి ఉంది, ఇక్కడ డిస్ప్లే మీద వేస్తుంది ఆ గుడి పేరు చూడండి. ఇంకా తినేసి ఆ ఘాట్లకి వెళ్ళి మొత్తం ఎక్స్ప్లోర్ చేసి ఇంకా ట్రిప్ అలాగా ఆరామ్సే ఖతం చేస్తాం. నైస్ టు మీట్ యూ. మా బోర్డుకి అయితే 200 అడుగుతుండ్రు. ఇగో ఇవంటి బోట్లు అయితే సూపర్. వెళ్ళిపోండి మ్యాక్సిమం 100 రూపాయలకి ట్రై చేస్తున్నాం. అంత చవకే కదా, చవక మీద వెళ్ళాలా మామ. ఇక్కడ ఎంత అడుక్కుంటా అంత మంచిదిరా. ఒక రేట్ చెప్తాడు. ఒక మనిషి 100 అంటాడు, ఒక మనిషి 200 అంటాడు, ఒక మనిషి 300 అంటాడు, ఒక మనిషికి అయితే 500 అంటాడు. 6 అయితే 3500 అంట. ఓయమ్మో, ఎంత అడుక్కుంటా అంత మంచిది. 30 रुपीस प्लेट में 2 पीस सर. లాస్ట్కి అయితే ఫైనల్ 100 రూపాయలకి వచ్చినాం భయ్య. హాయ్ బోలో మేడం. హాయ్ బోలో. హాయ్. రాజస్థాన్ నుండి వచ్చిండ్రంట. అంత సౌకర్యమే మరి. 26 तारीख तक बस. पहले दादा लोग के लगा हुआ था. గంగా ఆరతి బంద్ అంట అన్న. హైలైట్ అంటే హైలైట్ ఉందంట. ఒక్కసారి రావాలరా తీరా. ఏం చేస్తారా ఇన్స్టాగ్రామ్లో అలా చూసుకుని ఆ వీడియోలు సుళ్ళు కాడ్చుకోవడం తప్ప ఏముందో తెలుసా. ఫస్ట్ టైం నేనైతే ఈ బోట్ ఎక్కడం, అందులో ఈ కాశీలు ఎక్కడం అంటే అబ్బా హైలైట్గా ఉంది. అందరూ సన్సెట్ అవుతుంది, ఆ సన్నలా దిగుతుంటూ ఉంది సూర్యుడు. అల్టిమేట్ అసలు. చూడడానికి 2 కలిసి ఆడే వ్యూ మాత్రం మామూలుగా లేదు. అలా మోర్ అసలు. ఏముందంటే చెప్తున్నా కదా, నా మాటల్లోనే మీకు అర్థం అవ్వాలి. ఎంత బాగుంది. రావాలి భయ్య, రండి. 100 రూపాయలకి మాత్రం అడగండి, పక్క అడగండి, ఇస్తారు. ఎంత బార్గింగ్ చేస్తే అంత మంచిది. 200 అంటారు కానీ 100కి అడగండి. సరే అప్పటికి ఇంకా 100కి దొరకలేదంటే అప్పుడు 200కి వెళ్ళిపోండి మ్యాక్సిమం. ఓకే, ఇదిగో అనిపిస్తుందా? అదే మణికర్ణిక ఘాట్. ఆల్మోస్ట్ అక్కడే చాలా సేవలు వస్తాయి భయ్. రాజా హరిశ్చంద్ర ఘాట్ అంటే ఇది. ఇక్కడికో శివంగాలు చూసారా? हाथ जोड़ करके नमस्कार कर लो. बोलो राजा हरिश्चंद्र महाराज की జై. ఇంకోటి ఇక్కడ ఉంది శవం మాత్రం. ఒక డెడ్ బాడీ వస్తే అది కాలుస్తారు నాకు తెలిసి మ్యాక్సిమం ఆ కర్రలు. లాస్ట్ అయితే బోట్ బెండ్ అయిపోతుంది. మస్తు ఉంది. లైఫ్ టైం సెటిల్మెంట్ రా, అంతే. అది లైఫ్ టైం సెటిల్మెంట్. ఏముందనుకున్నా ఎవరు రా వస్తారు. రండిరా రండి. ఈ టైంలో కాకపోతే మీ పిల్లలతో వస్తారే ఇక్కడికి రాక. బ్రో ఇక్కడ కానీ మీరు కాశీ వస్తే రాణామహల్ ఘాట్ దగ్గరికి వస్తే మన బ్రో ఉంటాడు. కావాలంటే అతని నెంబర్ అది నేను డిస్క్రిప్షన్లో పెడతా, కావాలంటే ఒకసారి చెప్తాడు. చెప్పు. 7080663181. మీరు నా వీడియో చూపించండి, తీసుకెళ్తాడు 100 రూపాయలకే. జై శ్రీకృష్ణ అందరికీ. మామ నా పేరు అయితే వాసు. మ్యాటర్ ఏంటంటే ఇక్కడితో అయితే వీడియోలు అన్నీ అయిపోయాయి మామ. ఒక్క వీడియో అంటే ఒక్క వీడియో లేదు. నేను ప్రయాగరాజ్ వెళ్ళా, అదే కుంభమేళ వెళ్ళా, అండ్ నెక్స్ట్ ఏమో అయోధ్య వెళ్దాం అనుకున్నా కానీ మరి ఇంకా అవ్వలేదు. మా ఫ్రెండ్స్లోనేమో వాళ్ళు ఎవరో తాలూకాలు చనిపోయారంటే ఇంకా మైలు అది ఉంటుందంటే ఇంకా నేను వెళ్ళలేదు. అండ్ కాశీ వెళ్ళా కాబట్టి ఇక్కడితో వీడియోలు అన్నీ కంప్లీట్ అయిపోయి మెయిన్ అన్నీ ఉన్నాను. ఇంకా నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలో మీరు చెప్తే నేను అక్కడికి వెళ్తా.
అండ్ ఇలాగ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి, కొత్తను కదా, మీ కుటుంబంలో నన్ను కొంచెం కలపండి. జీ తెలుగు కుటుంబంలాగా నన్ను కొంచెం యూట్యూబ్ కుటుంబంలో కలుపుకుంటే నేను ఇలా కలుపుకొని పోతూ ఉంటాను అనమాట. అన్ని చవక బేరాలతో చవకలో ట్రావెల్ చేద్దాం, ఏదైనా చవకే చవక అనమాట. అది మా గురువుగారి సిద్ధాంతం అనమాట ఈ చవక బేరం అని. తెలుసు కదా మా గురువుగారు ఎవరో, మీకు తెలిసి ఉంటుంది గురువుగారు ఎవరో, మన అన్వేష్ బ్రో అనమాట. అది మ్యాటర్. ఇక్కడితో అయితే వీడియోలు అయిపోయాయి కాబట్టి నాకు ఎంతకు వచ్చిందంటే మామ 4500కి వచ్చింది. 4500 అసలు 4000తో అయిపోవాల్సిందే నా ట్రిప్ అంతా. 4000తో ఈ రెండిట్లో తిరిగేసాను ఆల్మోస్ట్. ఇంక ఈ 500 దేనికంటే మన ట్రైన్లో అటు ఇటు తిరుగుతుంటారు తెలుసు కదా, మరి వాళ్ళకి ఇచ్చులోపే సగం నా అయిపోయినాయి. సగం సగం 500 అంతా అలికే పోయింది. అదనమాట 4000 అనుకున్న మామూలు బడ్జెట్ రౌండ్ ఫిగర్. 4000తో అలా వెళ్ళేసి అటు ఇటు తిరుక్కొని ఆరామ్స్ వచ్చాను ఇంటికి. అది మ్యాటర్. బాయ్.